అసెంబ్లీ సమావేశాలకు ముందు బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రైతు రుణమాఫీ రైతులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఈరోజు ఎమ్మెల్యేల కొనుగోలు మీద ఉన్న శ్రద్ధ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మీద లేదు. రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసినటువంటి ప్రభుత్వం, ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం, రైతులకు రుణమాఫీ చేస్తానని ఆంక్షలు పెట్టి రైతు భరోసా ఇప్పటివరకు రిలీజ్ చేయకుండా, వారికి ఇష్టమైన బోనస్ ఇవ్వకుండా, ఇన్సూరెన్స్ ఇవ్వకుండా, క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా అన్ని రకాలుగా ఎన్నో హామీలు ఇచ్చి 420 హామీలతో మోసం చేసినటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తాం. అసెంబ్లీలో ఖచ్చితంగా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తాం. మాకు దొరికిన సమయాన్ని తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల పక్షాన మాట్లాడతాం. ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడతాం. కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం అధికారం కోసమే అబద్ధపు హామీలు, అబద్ధపు డిక్లరేషన్ తోటి గద్దెనెక్కింది. ఇప్పుడు రైతు ఏదైతే వరంగల్లో రైతు డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము అధికారంకు రాగానే డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినాన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పి, అది ఈరోజు 8 నెలల తర్వాత 7 నెలల తర్వాత అనేక ఆంక్షలు విధించి కావలసిన 31,000 కోట్లకు కాకుండా కేవలం 1,00,000 రూపాయలని, దానికి కూడా అనేక ఆంక్షలు. 2 లక్షల పైన ఉంటే ముందు మీరు రుణం కట్టండి, రేషన్ కార్డు కావాలి. ఇట్లా ఇది ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వము అన్నీ కూడా నరుకుతూ ఉంది, ఏం చేస్తలేదు, అభివృద్ధి గురించి కాదు. ఎమ్మెల్యేల కొనుగోలు కానీ ఫిరాయింపుల పైన ఉన్న శ్రద్ధ, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక డైవర్షన్ చేస్తూ ఉంది కేవలం.